ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి ఇంకా మరి ఈ యొక్క ప్రభు బలం మీద, లేకపోతే బ్రేకింగ్ బ్రెడ్, లేకపోతే ప్రభురాత్రి భోజనం, లేదా రొట్టె పాత్ర అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క కార్యక్రమం మీద, ఈ యొక్క ప్రోగ్రామ్ మీద, ఈ యొక్క బ్రేకింగ్ బ్రెడ్ మీద చాలా మందికి కూడా సీరియస్నెస్ అనేది తగ్గిపోతూ వస్తుంది. కానీ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆది సంఘంలో అందరూ ప్రతిరోజు కూడా కూడుకునే వాళ్ళు, ప్రతిరోజు ప్రత్యేకంగా ఎందుకు కూడుకునేవారంటే వాళ్ళు కూడుకునేది రొట్టె వినడం కోసమే. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద గ్యాదరింగ్ ఏంటంటే బ్రేకింగ్ బ్రెడ్. మనందరం కూడా ఆదివారం చర్చకు వస్తూ ఉన్నాం కదా, మనందరికీ కూడా గుర్తొచ్చేటువంటి అంశం ఏంటిది? మీ అందరికీ కూడా గుర్తొచ్చే అంశం ఏంటిది ఒకసారి మనం పరీక్షించుకుందాం. కానీ దేవుడు ఏం చదివిస్తుందంటే, మనము కూడుకున్నప్పుడెల్లా ఈ యొక్క అంటే ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోమని దీన్ని సెలవించాడు అనమాట. సో కాబట్టి మన సండే చర్చ్ గ్యాదర్ అవుతున్నామని అంటే మనకి గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను రొట్టె పాత్రలో, రొట్టె ద్రాక్షరసంలో నేను చేయవేయబోతున్నాను, ప్రభు వల్ల నేను చేయవేయబోతున్న విషయం ఉన్నట్టు గుర్తుంచుకోవాలి. సో ఆదివారం నేను కూడుకునేది, నేను వెళ్ళేది ప్రభు వల్ల కోసమే అనే విషయాన్ని మనము మెయిన్గా మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, వాటి వైపు మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే మన యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ చర్చ్ అనేది మారుతుంది అనమాట. సో తర్వాత కాలక్రమేణా అది ఆదివారానికి మరి ఆది సంఘము అపోస్తలుల ద్వారా నియమించబడింది. అది క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం వాళ్ళు తప్పకుండా రొట్టె విరవడం కోసమే కూడుకున్నవారు అనమాట. కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సో మనం కూడా ఆయన చిత్త ప్రకారము దేవుడు తన వాక్యంలో చూపించినటువంటి విధముగా ఆయన యొక్క ఆజ్ఞ చొప్పున ప్రతి వారం మనం తీసుకుంటున్నాము. ఇదేదో ఇట్ ఈస్ నాట్ ఏ నామినల్, ఇట్ ఈస్ నాట్ ఏమంటారు అంత అన్ఇంపార్టెంట్గా కాదు, నార్మల్గా మనం దీంట్లో మనం చేయడానికి వీలు లేదనమాట. సో మన యొక్క యాటిట్యూడ్ మారాలి, మన యొక్క బిహేవియర్ మారాలి, మన యొక్క ప్రవర్తన మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సో ఎవ్రీ వీక్ దీంట్లో చేయడం వల్ల చాలా మంది ఏమనుకుంటారంటే ఇది చీప్ అయిపోతుంది కదా, లేకపోతే అలసి అయిపోతుంది కదా, ఇంపార్టెన్స్ పోతుంది కదా అనుకుంటూ ఉంటారు. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవ్రీ వీక్ మనము వాక్యాన్ని ధ్యానించి మనం ముందుకు వెళ్తున్నాము, ఎంతో చాలా సీరియస్గా శ్రద్ధ వహించి మనం ముందుకు వెళ్తున్నాము. అయితే అలాగా ఎవ్రీ వీక్ తీసుకోకపోవడం వల్లనే మన యొక్క లైఫ్స్ అనేది చీప్ అయిపోతాయి అన్నమాట. బికాస్ ఇట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రభు యొక్క త్యాగాన్ని మనం ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది ప్రతి ఆదివారం మనం ఖచ్చితంగా సంఘంగా అందరం గ్యాదర్ మనం ఖచ్చితంగా మరింత శ్రద్ధ తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. సో ఓకే, మన ఫెలోషిప్, వర్షిప్ ఇవన్నీ ఖచ్చితంగా మనం చేస్తాం, దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. కానీ అవన్నీ కూడా దేని మీద బేస్ అయి ఉన్నాయి? ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ ఆర్డర్, ఫర్ ఎవ్రీ ప్యాటర్న్ ఇన్ ద చర్చ్ వర్షిప్ ఎవ్రీథింగ్ ఈస్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ ద బ్రేకింగ్ బ్రెడ్. ఆయన యొక్క త్యాగం ద్వారానే కదా మనం కూడా కూడుకునేది. ఆయన యొక్క త్యాగం వల్లే మనం ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నది. ఆయన యొక్క త్యాగం వల్ల మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం కదా. సో కాబట్టి దీన్ని మనము అలుసుగా తీసుకోనకూడదు, దీన్ని మనము చీప్గా తీసుకోనకూడదు. ఏదో ఆదివారము ఓకే ఎవరి వీక్ ఇస్తారు కదా అనే ఆలోచన మనం తీసుకోకూడదు అనమాట. చాలా శ్రద్ధ వహించి మన ప్రతి అనుదినం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, వచ్చే ఆహారము నేను ప్రభు వల్ల కోసం సిద్ధపడాలి, ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, యోగ్యంగా ముందుకెళ్ళాలనే ఆలోచన మనం కన్నా దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. ఒకసారి మనం చూద్దాము అసలు ఈ యొక్క బ్రేకింగ్ బ్రెడ్ ఎందుకు మనం పాటించాలి. ఒకసారి మనం ముందుకు వెళ్దాం. ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 22 నుంచి మనం చదువుకున్నాము. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 20 to 24. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి
మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దాని నుండి త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది క్రొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. సో చూడండి, ఇక్కడ మనకు చూసినట్లయితే 24th మనం చూసినట్లయితే, ఇది కొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని మనం చూస్తున్నాం. సో ప్రభువు అనేకుల కోసం మరి తను రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చాడు. అనేకుల కోసము తన శరీరాన్ని చంపడానికి లోకానికి వచ్చాడు. తన యొక్క స్వభావాన్ని, దైవత్వాన్ని, యొక్క గొప్ప భాగ్యాన్ని కూడా తను విడిచిపెట్టడానికి తను ఎంత మాత్రము తక్కువ కాకుండా తాను తగ్గించుకొని ఈ లోకానికి మనందరి కోసం దిగడం మనకు కూడా తెలిసిన విషయమే. అయితే ఒకసారి మనం చూసినట్లయితే రోమపత్రిక 3వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకున్నాము. 23-26. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచారు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడని ఉండటము ఆయన ఇలాగ చేసి. థ్యాంక్ యూ సార్. చూడండి, మనం అందరం కూడా పాపము చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయాం, పొందలేకపోతున్నాం. వి లాస్ట్ బికాస్ ఆఫ్ అవర్ సిన్స్. పాపంలో జీవించాం, పాప స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. మనకి ఇంకా వేరే పని లేదు. మన యొక్క పాస్ట్ లైఫ్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మనం పడుకునేంత వరకు కూడా మనం ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాము. అయితే ఆ ప్రతి దాని వెనకాల కూడా మనకి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే పాపం చేయాలి అనే ఆలోచన ఉంటుంది. సో అన్ని పనులు కూడా ఎవ్రీ వర్క్ పాపంతోనే లింక్ అయి ఉంటుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మంచి పనుల కోసం మనం ప్రయాసపడతాం, మంచి పనులు చేయాలని మనం కొంచెం ఆలోచన చేసి ఆ మంచి పనుల కోసం మనం ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఆ మంచి పని కూడా పాపంతోనే లింక్ అయి ఉంటుంది అన్నమాట. సో అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీ యొక్క మంచి పనులు నాకు మురికి గుడ్లోనే ఉన్నాయంటారు అనమాట. యాక్చువల్లీ యెషయాను చెప్తారు అనమాట, మన యొక్క నీతి కార్యాలు ఎలా ఉన్నాయంటే దేవునికి మురికి గుడ్లోనే అంటున్నాడు దేవుడు. సో ఎందుకంటే మనం మన యొక్క స్వభావం చెడిపోయింది, మన యొక్క ఆ నేచరే పాప స్వభావం మనం నిండుకొని ఉన్నాం. కానీ బట్ ఆ పాపాలకు ఒక క్షమాపణ, ఆ పాపాలకు ఒక పరిహారం, ఆ పాపాలలో నుంచి మనల్ని బయటికి వచ్చేటువంటి ఒక మార్గం, ఆ పాపాల వల్ల వచ్చే పర్యవసానం నరకం, ఆ నరకం నుంచి మనల్ని తీసుకొచ్చేటువంటి విమోచన, నరకానికి ఒక విరుగుడు ఎవరు చేశారంటే గాడ్ హ్యాస్ డన్ ఫర్ us. దేవుడే మన కోసం చేయడం జరిగింది కదా. ఆయనే ఎట్లా చెప్పంటే మనం చూసాం ఇప్పుడే 26th verse, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. సో చూడండి, మనం చేసిన పాపాలకి, మనం చేసిన ఆ యొక్క దోషాలకి, అపరాధాలకి పర్యవసానం మనం అనుభవించాలి కదా. మనకి కదా రావాల్సింది శిక్ష, మనం కదా వెళ్ళాల్సింది నరకానికి. కానీ దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. ఎట్లా అంటే తన లోకానికి వచ్చి మనకి రావాల్సినటువంటి శిక్షను, మనం పొందుకోవాల్సినటువంటి ఆ యొక్క
శిక్షను, ఆ యొక్క నరక యాతనను, ఆ వేదనను యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోని మన కోసం ఎట్లాంటి అర్హత లేనటువంటి నీ కోసం నా కోసం అనుభవించడం జరిగింది కదా. ఆయన రక్తం చిందించడం జరిగింది. ఆయన మరణించే టైంలో ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, ఆయన శిక్ష కూడా అన్యాయపు శిక్ష, అన్యాయపు తీర్పు తీర్చబడి ఆయన మరణించబడ్డాడు, చంపబడ్డాడు. సో ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయనని అరచేతులతో కొట్టారు, పిడిగుద్దులతో గుద్దారు, ఆయన ముఖం మీద ముసుగు వేసి ఆయన బట్టలన్నీ కూడా చీల్చేసి పనిచేసుకుని ఎవరెవరు ఏ చీలు తీసుకున్నారో చెప్పవాలని అడిగారు యేసుక్రీస్తు ప్రభువారు. సో ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన శరీరం కూడా దున్నబడింది కదా. ఇది ఎందుకోసము? ఆయన శరీరం అంత బాగా నాగటి చావలతోటి ఎలాగా మరి వ్యవసాయం చేస్తారో, ఎలా దున్నుతారో అట్లా దున్నబడింది ఆయన వీపు, ఆయన శరీరం అంతా కూడా. ఆయన తలకి మూలకిరటి కొట్టబడింది. ఆయన ముఖాన్ని ఎట్లాంటి స్వరూపం లేదు, ఎట్లాంటి సొగసు లేదు మనం చూస్తూ ఉంటాం. సో ఎందుకని ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని దేవుడు మన కోసం ధారపోసి ఆయన మన కోసం మరణించారు చెప్పండి. ఎందుకనంటే మనం అంటే అంత ప్రేమ కాబట్టి. మనం నరకానికి వెళ్లకుండా ఆయన దగ్గరగా ఉండి ఆయనతో యుగ యుగాలు జీవించడం కోసమే ఆయన మనందరి కోసం ఈ విధంగా వచ్చాడు కాబట్టి. సో అందుకే ఈ యొక్క రొట్టెను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క రొట్టె ఆయన శరీరానికి ఎందుకు సాదృశ్యంగా ఉన్నదంటే మనకు తెలుసు. రొట్టె ఎలా తయారవుతుంది చెప్పండి? గోధుమలను బాగా ఏం చేస్తారు? మిల్లులో వేస్తారు కదా. అది మెత్తగా అయ్యేలాగా దాన్ని మిల్లులో వేసి దాన్ని బాగా దంచుతారు కదా. సో యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం కూడా సేమ్ అట్లాగే మరి మెత్తగా చేయబడింది. సో అంటే ఆయన బాడీ అంతా కూడా దున్నబడింది, అంత భయంకరంగా నలిగిపోయింది. అది ఎవరి కోసం అంటే మన కోసమే. అంత మాత్రమే కాదు, దాని తర్వాత ఏం చేస్తారు? దాన్ని బాగా పిండిని బాగా పిసికి ఒక రొట్టెలాగా చేసి దాన్ని పెనం మీద వేసి కాల్చుతారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కోసము తను కాల్చబడ్డాడు, మన కోసం తను అంత భయంకరమైనటువంటి ఆ శ్రమను అనుభవించినప్పటికీ కూడా సిలువలో తను వేలాడుతూ మరి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తను ఎండలో కాళ్ళు మనం చూస్తూ ఉంటాం. సో ఆయన యొక్క శరీరము ఎంతగా దున్నబడిందో, ఎంతగా నలగొట్టబడిందో, ఎంతగా ఆయన యొక్క శరీరం మన కోసము చీల్చబడిందో దానికి సాదృశ్యంగానే మన యొక్క రొట్టె మనము తీసుకోబోతున్నాం అన్నమాట. అందుకే when we see this bread మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం మనకు గుర్తుకు రావాలి. ఆయన మన కోసం చేసిన త్యాగం మన గుర్తు రావాలని ఆశపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మరి మనం ద్రాక్షరసం అసలు మనం జ్ఞాపకం చేసుకుంటే దాన్ని కూడా మనం మిక్సీలో వేస్తున్నాం. కానీ ఆ యూదులు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ఎక్కువగా ద్రాక్ష పండిస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు కాళ్ళకి వేసి తొక్కేవాళ్ళు అనమాట. అన్ని ద్రాక్షలను కూడా ప్రత్యేకంగా దానికోసం కొంతమంది పరిమాణం పెట్టి వాళ్ళు ఆ తొక్కుతూ మార్నింగ్ నుంచి వాళ్ళు తొక్కుతూనే ఉండేవాళ్ళు అనమాట. యాక్చువల్లీ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం తన రక్తాన్ని చిందించబడడం కోసము ఆయన తొక్కబడ్డాడు. అంటే ఆయన అంతగా నలిగిపోవడం మనం చూస్తున్నాం. ఎట్లా అయితే పిండితే మరి రాష్ట్రానికి రక్తం వస్తుందో అట్లాగా తనని పిండినట్టుగా ఆయన రక్తాన్ని అంటే కొంచెం కూడా లేకుండా ఆయన యొక్క రక్తము బయటికి రావడం మనం చూస్తాం అన్నమాట. అందుకే చివరి రక్తం పొట్టు వరకు ఆయన మన కోసము చిందించడం మనం చూడవచ్చు కదా. ఆయన యొక్క రక్తము దేనికి సాదృశ్యంగా అంటే ద్రాక్షారసము ఆయన రక్తానికి గుర్తుగా మనం జ్ఞాపకం చేస్తాం. అందుకే ఆయన ఈ యొక్క ద్రాక్షారసం మనం తీసుకుని మనకేం గుర్తురాలంటే ఆయన మన కోసము పిండి చేయబడి చీల్చబడి వచ్చినటువంటి రక్తం ద్వారా మనకి విమోచిస్తున్న విషయం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అందుకే ఆయన చేసినటువంటి ఆ యొక్క త్యాగము, ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రాణ త్యాగం ఎవరి కోసము? అది నీ కోసం నా కోసమే కదా. అందుకే మనము ఆ యొక్క ప్రేమ త్యాగం ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకున్నాం ఆశపడుతున్నాం దేవుడు. అందుకే ఎవ్రీ వీక్ మనం బ్రేకింగ్ బ్రెడ్ చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఎవ్రీడే మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాం. వీ షుడ్ గివ్ థ్యాంక్స్ టు ఎవ్రీ డే. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు తన రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి ఏం చేస్తారు చెప్పండి?
థ్యాంక్స్ చెల్లిస్తాడు కదా. సో మనం కూడా ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఎప్పుడు కూడా మనము థ్యాంక్ఫుల్ ఆశపడుతున్నాడు అన్నమాట దేవుడు. అందుకే ఇంకా ఎనీవన్ స్టిల్ ఇంకా ప్రభువుని అంగీకరించుకున్నట్లయితే ప్లీజ్ యాక్సెప్ట్. ప్రభువుని అంగీకరించడానికి ఇదే సరైన సమయం. ప్రభు నీ కోసం మరణించాడు, నీ కోసం ఆయన తిరిగి లేచాడు, నిన్ను రమ్మంటున్నాడు. నా దగ్గరికి వస్తావా? నీ పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్తం మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇంకా ఎవరైనా రక్షింపబడి డిక్లేర్ చేయలేకపోతున్నారా అంటే బ్యాప్టిజం తీసుకోలేకపోతున్నారేమో, గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఇఫ్ యూ యాక్సెప్టెడ్ ప్లీజ్ డిక్లేర్ దట్ యు ఆర్ సేవ్డ్. ఎందుకంటే నేను నీ కోసము మరణించింది, నీ కోసము చనిపోయింది, బహిరంగంగా నీ కోసం నేను చనిపోయాను. నువ్వు బహిరంగంగా చెప్పలేవా నేను నీ కోసం మరణించానని, నీ కోసం నేను జీవిస్తానని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా రక్షింపబడి బాప్తిజం తీసుకున్నటువంటి మనము ఆర్ వి ఫాలోయింగ్ క్రైస్ట్? సో ఇంకా మనం ఆయన్ని ఫాలో అవ్వకపోతే, ఆయన అనుసరించకపోతే, ఆయన అనుసరించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు జీవితం అంతా పాపమేగా ఉండేది మన జీవితము. కానీ ఇప్పుడు క్రీస్తులా మనం ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనం కలిగిన మనం పరీక్షించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. సో ఒకసారి మన యొక్క జీవితాలను మన యొక్క ఎగ్జామిన్ చేసుకొని మనం స్వపరీక్ష చేసుకొని ఆయన యొక్క బలం మనం చేయవేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి మనందరం కూడా మనం స్వపరీక్ష చేసుకుందాం. ఒకసారి అందరూ కూడా మోకరించండి. ఆయన యొక్క ప్రేమను త్యాగం మనం వింటూ వచ్చాం కదా. ఒకసారి మనం స్వపరీక్ష చేసుకొని